హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన గిరిలక్ష్మి గారు బళ్ళారి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. బాధపడే వారిదే తప్పు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఓకే, బాధపడేవారిదే తప్పు, దాని నుంచి మనం జ్ఞానం తీసుకుందాం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. మరి గురువు గారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు మనకి. చక్కగా ఇంట్లోనే ఉంటూ ధ్యానం చేసుకొని జ్ఞానాన్ని పొందొచ్చు అని మనకి నేర్పించారు. సంసారంలోనే నిర్వాణము అనేది మనకు నేర్పించారు. మరి స్త్రీలు అనేది ఒక వంటింటికే పరిమితం కాదు. వారిలో ఎంతో శక్తి, జ్ఞానం ఉంది అని ఎంతోమంది ఆత్మలను వాళ్ళు ఆహ్, యాక్టివేట్ చేశారు. నిజంగా ధ్యానం కంటే ముందు ఇంకింతేనా జీవితము, వంట చేయడము, అందరికి వడ్డించడము, తినడము, పడుకోవడం ఇదేనా అనే ఒక ఆలోచనతో ఉండేదాన్ని నేను. మరి ఈ ధ్యానము వచ్చిన తర్వాత ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాను. ఒక శారీరకంగా కానీ, మానసికంగా కానీ, జ్ఞానపరంగా కానీ ఎంత అద్భుతంగా నా నా జీవితాన్ని నేను తీర్చిదిద్దుకున్నాను. మరి పత్రిజీ గురువు గారికి మరొక్కసారి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి ఈరోజు ఆహ్, బాధపడే వారిదే తప్పు. ఈ జ్ఞానము దాదాశ్రీ భగవాన్ గారు అందించారు. వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్కరము అనుకుంటూ ఉంటాము. ఏదో ఒక విషయంలో బాధ కలుగుతూ ఉంటుంది. దానికి మనము ఇతరుల మీద ఆ నిందలు వేస్తూ ఉంటాము. వారి నుండి ఈ బాధ వచ్చింది, వీరి నుండి ఈ బాధ వచ్చింది అని చెప్పి. మరి నేనైతే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండింది. ఆ ప్రాబ్లమ్ వల్ల నేను ఎప్పుడు గూడా మా ఆయన్ని నిందించేదాన్ని. మీరు బిజినెస్ విషయాల్లోన ఆ నష్టాల గురించి, ఆ వ్యవహారం గురించి చెప్పినప్పుడు, మామూలుగా స్త్రీలకి ఇంట్లోన ఆ టెన్షన్ అవుతుంది గదా! ఏం జరుగుతుందో ఏమో అని. అలాంటి టెన్షన్స్ తీసుకొని, నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని మా ఆయన మీద నిందలు వేసేదాన్ని. కానీ ఈ ధ్యానము, జ్ఞానానికొచ్చిన తర్వాత ఎవరు వాస్తవానికి వారే సృష్టికర్తలు అని తెలుసుకున్న తర్వాత, నేను ఆ నిందించేదాన్ని వదిలేశాను. అవును కదా! ఎందుకంటే ఎవరైతే బాధపడుతున్నారో ఈ అనారోగ్యం నుంచి, దానికి నేనే కారణం. కార్యకారణ సంబంధం ఉంది అని తెలుసుకున్నానన్నమాట. మరి దాదాశ్రీ భగవాన్ గారు చెప్పింది, ప్రపంచంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నా, కర్మ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రకృతి న్యాయం ఉంటుంది. మన భౌతిక ప్రపంచంలో ఎంతమంది అయినా న్యాయమూర్తులు ఉండని, కానీ ఈ ప్రకృతి న్యాయమూర్తి ఒకే ఒక్కరు. అవును కదా! ఏది జరిగినా కూడా ఒకే ఒక ప్రకృతి న్యాయం ఉంది అని చెప్తున్నారన్నమాట. మరి బాధపడేవారిదే తప్పు. ఇదే ఏకైక న్యాయం. ఈ న్యాయం సమస్త విశ్వాన్ని పాలిస్తుంది. అక్కడ, ఇక్కడ, ఆ ఊరు, ఈ ఊరు, ఆ కంట్రీ, ఈ కంట్రీ కాకుండా సమస్త విశ్వము ప్రకృతి న్యాయమే ఇక్కడ జరుగుతుంది, పాలిస్తూ ఉంది అని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ప్రపంచం యొక్క న్యాయం భ్రాంతిపూర్వక న్యాయం. ప్రపంచం న్యాయం ఎలా ఉంటుంది అంటే, ఒక భ్రాంతిలో ఉంటుంది. ఎందుకంటే, ఒక అత్త, కోడలు ఉన్నారు. అత్త కోడల్ని ఏదో ఒక మాటల ద్వారా, చేష్టల ద్వారా హింస చేస్తూ ఉంది అంటే, ఆ అమ్మాయి కోడలు బాధపడుతూ ఉంటుంది. ఆ బాధపడుతూ ఉండడము చూసిన ఆహ్, ప్రపంచం ఏమనుకుంటుంది? అరే! అత్తగారు ఆహ్, చెడ్డవారు ఆ అమ్మాయిని హింసిస్తూ ఉంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రకృతి న్యాయం ఏం చెప్తుంది?
ఆ అమ్మాయి ఒకానొక జన్మలో ఆవిడ ఆ ఇచ్చిన ఆ బాధని ఇక్కడ అనుభవిస్తుంది అని మనకి ప్రకృతి న్యాయం చెప్తుంది. చూడండి ప్రతి ఒక్క విషయంలోన మనము ఆ బాధ ఆ బాధ గురి అయిన వాళ్ళని వదిలేసి, గురి చేసిన వాళ్ళని పట్టుకుంటాము. కానీ ఇక్కడ ప్రకృతి న్యాయం ఏం చెప్తుంది? ఎవరైతే గురి అయ్యారో ఆ బాధకి, వారిదే తప్పు అని చెప్తుంది. అదే ప్రకృతి న్యాయం అని చెప్తుంది. ఎందుకంటే దీనికి కార్యకారణ సంబంధం ఉంది. గత కాలం ఉంది. గత జన్మ ఉంది. అక్కడ ఇచ్చిందే ఇక్కడ అనుభవిస్తున్నాము అని చెప్తుంది ప్రకృతి న్యాయం. మరి అన్ని సమయాల్లో ప్రకృతి యొక్క న్యాయమే ఈ విశ్వాన్ని పాలిస్తుంది. అన్ని సమయాల్లోన ఈ అంటే ఎక్కడ న్యాయము అన్యాయము ఏది ఎక్కడ జరుగుతుంటే కూడా అక్కడ ప్రకృతి న్యాయమే ఉంది అని చెప్తున్నారు. ఎవరు అర్హులో వారిని సన్మానింపబడతారు. ఎవరు అనర్హులో వారు శిక్షింపబడతారు ఈ సృష్టిలో. ఎవరు అర్హులో వాళ్ళు సన్మానింపబడతారు. అంటే ఎవరైతే ఈ ధర్మ మార్గంలో ఉన్నారో, జ్ఞాన మార్గంలో ఉన్నారో, ఎవరైతే సేవా మార్గంలో ఉన్నారో వాళ్ళు సన్మానింపబడతారు. ఎవరు అనర్హులో వాళ్ళు శిక్షింపబడతారు. ఎవరైతే ఈ ధర్మ మార్గంలో లేకుండా అజ్ఞానంతో జీవిస్తున్నారో వారు పడే బాధలు శిక్ష అనుకుంటారు. అవును కదా! జ్ఞానము తెలుసుకుంటేనే కదా! మనము అరే! ఇప్పుడు అనుభవిస్తున్న బాధ నేను గూడా ఒకప్పుడు ఇచ్చాను అని తెలుసుకుంటాను. కానీ ఆ జ్ఞానం లేనప్పుడు ఏమైతుంది? ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటారు. ఈ జ్ఞానం వచ్చేదాకా ఆ జీవిత కాలం అంతా గూడా అదే బాధల్లోనే ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఆత్మ జ్ఞానం తెలుసుకోవడము అంత ముఖ్యమని గూడా చెప్తున్నారిక్కడ. ఈ ప్రపంచం యొక్క యాజమాన్యం మనదే. మనమే ఈ విశ్వానికి యజమానులం. ఈ ప్రపంచం యొక్క యాజమాన్యం మనదే. చూడండి మనకెంత స్వతంత్రం ఉంది ఈ సృష్టిలోన. నువ్వు ఏం చేస్తే గూడా ఎవరు అడ్డుపడే వాళ్ళుండరు. మంచి చేసుకుంటావా చెయ్యి. చెడు చేసుకుంటావా చెయ్యి. దాని ప్రతిఫలము నువ్వే అనుభవించాలి. అవును కదా! మన యజమానులు నీవే ఈ ప్రపంచానికి అని చెప్తున్నావు. యజమాన్యం నీ చేతిలోనే ఉంది. అంతా నీ చేతిలోనే ఉంది. ఏం చేస్తావో దాని ప్రతిఫలము మరి నువ్వే అనుభవించాలి అని చెప్తున్నారనమాట. అయినా మనం ఎందుకు బాధపడుతున్నాము? ఎందుకు మరి బాధపడుతున్నాము? మనకింత స్వతంత్రం ఇచ్చినా అంతా మన చేతుల్లో ఉంటే గూడా మనం బాధపడుతున్నాము అనంటే ఇంకా మనము సరియైన జ్ఞానాన్ని మనము పట్టుకోలేదు అని తెలుసుకోవాలి. గతంలో మనం చేసిన తప్పులు వర్తమానంలో మనం పడే బాధలకు కారణం. గతంలో మనం ఏమేం చేశామో అవన్నీ కూడా ఇప్పుడు పడే బాధలకి కారణమనే చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ తప్పులన్నీ కరిగిపోతే ముక్తి దొరుకుతుంది. ఎప్పుడు కరిగిపోతాయి ఫ్రెండ్స్ ఈ తప్పులన్నీ కూడా? మనము సరి అయిన జ్ఞానాన్ని పట్టుకున్నప్పుడే ఈ తప్పులన్నీ కూడా కరిగిపోతాయి. ఈ జ్ఞానాన్ని పట్టుకోలేదు అంటే ఏమవుతుంది? ప్రతి ఒక్క చిన్న విషయానికి మనం బాధపడుతూ ఉంటాం. వాళ్ళపైన నిందలు వేస్తాం, వీళ్ళ పైన ఏస్తాము. ఎన్నెన్నో కారణాలు చూస్తాము. ఎప్పటిదాకా? మనకు ఈ జ్ఞానం అర్థం కానంత వరకు ఈ జీవిత కాలమంతా కూడా ఇంకొకరి మీద వేస్తూ మనము బాధపడుతూ ఉంటాము అని చెప్తున్నారనమాట. నీవే న్యాయమూర్తివి, నీవే దోషివి, నీవే న్యాయవాదివి అయినప్పుడు న్యాయం ఎవరి పక్షాన ఉంటుంది? నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఏ న్యాయవాది నీలోనే ఉన్నాడు. దోషి నీలోనే ఉన్నాడు. న్యాయం నిర్ధారించేవాడు నీలోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒక బాధని అనుభవిస్తూ ఉన్నావు. ఆ బాధని నువ్వు ఎంతసేపు వేరే వాళ్ళ మీద ఏసినంత సేపు వాళ్ళ మీద, వీళ్ళ నుంచొచ్చింది, వాళ్ళ నుంచొచ్చింది అని నువ్వు నిందలు వేసినంత సేపు నువ్వు దోషిగానే ఉంటావు. అలా కాకుండా నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. నేను ఒకప్పుడు ఇచ్చాను కాబట్టే నేను అనుభవిస్తున్నాను అని దాన్ని నువ్వు పట్టుకుంటావా? దోషిగానే ఉండిపోతావా? న్యాయం నిర్ణయించేవాడు గూడా నీలోనే ఉన్నాడు.
చూడండి, ఏది పట్టుకోవాలో అది మనకే తెలుస్తుంది. మనలోనే ఉంది. దోషిగానే ఉండిపోతావా? లేదా నేను ఒకప్పుడు చేసినందుకు అనుభవిస్తున్నాను అని సరిచేసుకుంటావా? నీలోనే ఉన్నాయి అన్నీ కూడా. ఏది పట్టుకుంటే దాంట్లో నీవు ముందుకెళ్తావు అని చెప్తున్నారు. దీనికి చూడండి ఒక ఎగ్జాంపుల్ మహాభారతంలోన ద్రౌపది దేవి తనకి వస్త్రాభరణం జరిగినప్పుడు తనెంతో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉన్నప్పుడు కృష్ణుడు ఎందుకంటే తనకెంత అవమానం జరిగి ఉంటుంది గదా! ఆ సహజమే బాధపడడం. అప్పుడు కృష్ణుడు వస్తాడు తన దగ్గరికి. కృష్ణుడు వచ్చి "బాధపడుతున్నావా? ఆహ్, సరే సహజమే గదా! ఒక అవమానం జరిగింది అంటే ఆ బాధ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆహ్, ఆ బాధ వెళ్ళిపోతుందని" చెప్పి తను వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. మరి కొంత సమయం తర్వాత మరి కృష్ణుడు వస్తాడు ద్రౌపది దగ్గరికి. వచ్చి ఆమెను చూస్తే ఆమె ఇంకా దుఃఖంలోనే ఉంటుంది. "ఏంటి ఇంకా నువ్వు దుఃఖంలోనే ఉన్నావా? ఇంకా దుర్యోధనుడిని ద్వేషిస్తూ ఉన్నావా?" అని అడుగుతాడు. అవును. మరి నాకు ఎంత పెద్ద అవమానం జరిగింది గదా! మరి ఆ అవమానం నేనెలా మర్చిపోగలను? వాళ్ళని ఎలా నేను క్షమించగలను? నేను వారినెప్పుడు చంపాలా అనే తపనతో ఉన్నాను అని అంటుంది. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఏదైనా ఒక బాధ పడుతున్నాము అంటే 7 అవర్స్ కంటే ఎక్కువగా బాధపడతాము అంటే అది మన ఆత్మలోకి వెళ్ళిపోతుందంట. గురువులు చెప్పిన విషయం ఇది. ఈ లోపే మనము అంటే ఒక్కరోజు సమయం ఉంటుంది మనకి. ఆ ఒక్క రోజులోనే ఆ జ్ఞాన కోణంలో ఆ బాధను మనం అర్థం చేసుకొని మనం డిలీట్ చేసుకోవాల. లేదంటే ఆ బాధ మన ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఆత్మలోకి వెళ్ళింది అంటే మరి జన్మ జన్మలకి మనకి అది ఏదో ఒక రూపంలో మరి అది మనము దాన్ని దాటాల్సి వస్తుంది. మరి దానికి ఎన్నో పరిస్థితులు ఏర్పడతాయి. ఎన్నో విషయాలు దానికి ఇంకా. అందుకే మనము ఒక రోజు సమయం ఉంటుంది. మనము ఏదైనా మనకు అవమానం జరిగింది, ఏదైనా బాధ వచ్చింది అంటే దాన్ని మనం అర్థం చేసుకొని మనలో నుంచి ఆ బాధని మనం పోగొట్టుకోవాలి. మరి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సారీ. కృష్ణుడు గారు చెప్తారు ద్రౌపది దగ్గర. మరి నీవు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా? నువ్వు ఆ దుర్యోధనుడిని క్షమించాలి అంటారు. ఆ! నేనెలా క్షమిస్తాను? అంత అవమానం జరిగింది గదా! నాకెలా క్షమిస్తాను అంటే, నువ్వు ఇప్పుడు క్షమించలేదు అనంటే, నీవు ప్రతి క్షణం చస్తూనే ఉంటావు. అదెలాగా అనంటే, నీవు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఆ గంగాదేవిని స్మరించుకునేదానివి. ఎంతో భక్తితో స్మరించుకునేదానివి. కానీ ఇప్పుడు స్నానం చేసేటప్పుడు గూడా ఆ దుర్యోధనుడిని స్మరిస్తున్నావు. ఆ శత్రువుని స్మరిస్తున్నావు. కానీ పూజ చేసేటప్పుడు ఆ శివుడు భక్తురాలు ద్రౌపదీదేవి. ఆ మహాశివుడిని ఎంతో భక్తితో పూజించేదానివి. కానీ ఆ పూజలో కూడా నువ్వు నీ శత్రువులనే స్మరిస్తున్నావు. కానీ వంట చేసేటప్పుడు నీకు ఇష్టమైన నీ భర్త కోసము వారికిష్టమైన వంటలు చేసేదానివి. కానీ ఆ వంట చేసే సమయంలో కూడా నీ శత్రువులనే స్మరిస్తున్నావు. నువ్వు ఏదైతే ఆ ఫీల్ అవుతూ ఆ వంట చేస్తావో, ఆ ఎనర్జీ, ఆ వంట ప్రభావము ఉంటుంది. అవును కదా ఫ్రెండ్స్! మనం కూడా వంట చేసేటప్పుడు ఎన్నో విషయాలు మన లోపల జరుగుతూ ఉంటాయి. ఏదో జరిగిపోయిన నష్టాల గురించి గానీ, లేదా మనకి ఎవరైనా అవమానం చేశారు, ఏదో అన్నారు. హ్మ్. బాధపడుతూ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కటి గూడా ఎనర్జీనే ఫ్రెండ్స్. అక్కడ ఆ నెగెటివ్‌తో మనం ఆ వంట చేయడం వల్ల, ఆ తినే వాళ్ళకి కూడా ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి అక్కడ గూడా మనము సరి జేసుకోవాలుంటుంది. మనము ఏ భావంతోని ఈ వంట చేస్తున్నామో, ఏ ఫీలింగ్స్‌తో చేస్తున్నామో అని గూడా మనం సరి చేసుకోవాల్సుంటుంది. అలాగే మరి ఆ భర్తకి వడ్డించేటప్పుడు కూడా నువ్వు ఎంతో ప్రేమతో నీ భర్తకి ఆ భోజనం పెట్టేదానివి. కానీ అక్కడ గూడా నువ్వు ఆ ద్వేషంతోనే ఉన్నావు. ఆ కౌరవులను నేనెప్పుడు చంపాలి? నాకు జరిగిన అవమానము ఎప్పుడు నేను వారికి కూడా అలాంటి పరిస్థితులు కల్పించాలి అనే ద్వేషంతోనే ఉన్నావు. కానీ నీ పడక గదిలోన నువ్వు నీ భర్తతో ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకునేదానివి. కానీ నీ పడక గదిలో గూడా నువ్వు శత్రువులనే స్మరిస్తున్నావు. ఇలాగా ప్రతి క్షణం కూడా నువ్వు చస్తూనే ఉన్నావు.
ఆ దుర్యోధనుడిని నీవు ఎప్పుడు చంపుతావో తెలీదు గానీ, ఆ శత్రువుల్ని ఎప్పుడు చంపుతావో తెలీదు గానీ, కానీ నీవు ప్రతి క్షణం చస్తూనే ఉన్నావు అని చెప్తాడు. అప్పుడు ద్రౌపది అంటుంది, "సరే కృష్ణ నేనిప్పుడేం చేయాలి?" అంటే, ధ్యానంలో కూర్చొని ఆ దుర్యోధనుడికి క్షమించేసేయ్ అని చెప్తాడు. అలాగే ద్రౌపది ధ్యానంలో కూర్చొని దుర్యోధనుడిని క్షమించడం జరుగుతుందనమాట. ఎందుకంటే, ఎక్కడో ఒక దగ్గర నేను ఎవరికో అవమానం చేశాను. ఆ ప్రతిఫలమే నీ నుంచి నేను అవమానం పొందాను. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నిన్ను క్షమిస్తున్నాను అని ఎప్పుడైతే క్షమిస్తుందో, వారి నుండి ఆ దుర్యోధనుడు బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు చూడండి మనసు ఎంత హగురవుతుందో. అలాగా మన నిత్య జీవితంలో కూడా మనము ఎన్నో విషయాల్లోనే మనం బాధపడుతూ ఉంటాము. ఒక ఆర్థికంగా గానీ, శారీరకంగా గానీ, మానసికంగా గానీ బాధపడుతున్నాము అంటే అక్కడ క్షమించే గుణం ఉండాలి. ఎప్పుడైతే క్షమనిస్తామో మన నుండి ఆ బాధ వెళ్ళిపోతుంది. అది గూడా మనము దీని నుంచి గూడా మనము ఆ జ్ఞానం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో నిజంగా ముక్తి వస్తుంది. ఆ విషయం పట్ల మనకి ముక్తి దొరుకుతుంది. ఈ జ్ఞానాన్ని మనం పట్టుకోలేదు అంటే ఆ జీవిత కాలం అంతా గూడా మనము బాధపడుతూ ఉండాల్సొస్తుంది. ఈ ప్రపంచం దుఃఖ భావం కోసం కాదు మనం వచ్చింది. సుఖా సుఖానుభవం కోసం ఉద్దేశింపబడింది. ఒక దుఃఖం నుంచే గాదు మనం అనుభవం పొందడానికి ఈ భూమి మీదకొచ్చింది. ఆనందాన్ని పొందడానికి, సుఖాలను పొందడానికి కూడా మనము ఈ అనుభవం పొందడానికి ఈ ప్రపంచానికి వచ్చాము అనేది గూడా మనము తెలుసుకోవాలి. మరి చూడండి ఒక ఎగ్జాంపులు. ఒక తండ్రి ముగ్గురు కొడుకులు ఉంటారు. వారి ముగ్గురిలోన ఇద్దరు కొడుకులు చక్కగా పనులు చేసుకుంటూ ఉంటారు. చక్కగా చదువుతూ ఉంటారు. వారి జాబులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ ముగ్గురిలో ఒక్క కొడుకు మాత్రము సరిగా చదవకుండా, సరి అయిన పనులు చేయకుండా, తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ ఆ తండ్రి ఆ బిడ్డ కోసం ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. ఎన్నో రాత్రులు నిద్రలు లేని రాత్రులు గడుపుతూ ఉంటాడనమాట. చూసేవాళ్ళేమనుకుంటారు, అయ్యా! ఆ తండ్రికి ఆ అబ్బాయి వల్లే చూడు ఎంత బాధ కలుగుతూ ఉంది. ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు ఆ తండ్రి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రకృతి న్యాయం ఏం చెప్తుంది? ఎవరైతే బాధపడుతున్నారో వారిదే తప్పు అనంటుంది. మరి తనకింకా ఇద్దరు కొడుకులున్నారు గదా! వాళ్ళెంతో చక్కగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా ఉన్నారు. వాళ్ళ నుంచి ఆనందపడవచ్చు గదా! కానీ ఈ ఒక్క కొడుకు నుండి ఎందుకు బాధపడుతున్నాడు అంటే దానికి ఒకానొక కార్యకారణ సంబంధం ఉంది. ఎక్కడో ఒక దగ్గర తను ఇచ్చిన బాధని ఈ కొడుకు ద్వారా తను అనుభవిస్తున్నాడు. ఈ జ్ఞానం తను అర్థం చేసుకోలేదనుకోండి, తను జీవితకాలం ఆ బాధలోనే వస్తుంది. మరి ఇంకా ఒక మహిళ పైన ఎంతోమంది ఏదో ఒక విషయంలో నిందలు వేస్తూ ఉంటారు. మరి చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఈ అమ్మాయి ఏం కర్మ చేసిందో ఏమో చూడు ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉంది అని అంటారు. కానీ అక్కడ నిందలు వేసే వారిది కాదు తప్పు. ఆ నిందను ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ అమ్మాయిదే తప్పు అని ప్రకృతి న్యాయం చెప్తుంది. ఆ అమ్మాయి అక్కడ అర్థం చేసుకొని, నేను ఎక్కడో నిందలు వేశాను కాబట్టి నా మీద నిందలు వస్తున్నాయి అని జ్ఞానకోణంలో తను అర్థం చేసుకుందో, ఆ శిక్ష నుంచి బయటపడుతుంది. ఎందుకంటే ఎవ్వరికీ ఇక్కడ శిక్ష కాదు. శిక్షణ. శిక్షణ కోసమే ఆ నిందలు వస్తూ ఉన్నాయి ఆ అమ్మాయికి. అవును గదా! ఈ ప్రకృతి మనకి శిక్ష వెయ్యదు. శిక్షణ ఇస్తుంది. ఇంత నిందలు నా పైన పడుతున్నాయి. మరి నేనెవరికైనా నిందించానా అని తను ఎప్పుడైతే అర్థం చేసుకొని, జ్ఞానకోణంలో అర్థం చేసుకుందా, ఆ శిక్షణ తగ్గిపోతుంది. ఆ శిక్ష నుంచి బయటపడుతుంది. కానీ ఎంతసేపున్నా వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు అని వేరే వాళ్ళ పైన ఎప్పుడు మనం నిందలు వేస్తూ ఉన్నామా, ఆ శిక్షణ నుంచి బయటపడలేము అని చెప్తున్నారనమాట. ఎక్కడైనా చూడండి చిన్న చిన్న భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇద్దరి మధ్యలోనూ గొడవలు జరుగుతాయి. ఇద్దరు అరుస్తారు. ఇద్దరూ కోప్పడతారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే బాధపడతారు.
అక్కడ భార్య కానివ్వండి, భర్త కానివ్వండి. ఎవరైతే ఎక్కువగా బాధపడుతూ ఆ రాత్రిని గడుపుతారో వారిదే తప్పు అని ప్రకృతి న్యాయం అంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఆ ఇద్దరిలో బాధపడ్డారు అంటే, ఒకప్పుడు ఇచ్చిన బాధనే తను ఈ రూపంలో అనుభవిస్తుంది అనేది అర్థం జేసుకోవాలి. అవును గదా ఫ్రెండ్స్. మన జీవితంలో కూడా మనం ఎన్నో విషయాల్లోనే మనము పడడం జరుగుతూ ఉంటుంది. ఆ బాధ మనకు వచ్చింది అంటే ఖచ్చితంగా మనం ఒకరికి ఇచ్చాము అనేదే మనము గుర్తించాలి. మరి ఇంకో ఎగ్జాంపులు, ఒక నడి రోడ్డు మీద ఒక స్త్రీ వెళుతూ ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక వెహికల్ వస్తూ ఉందనుకోండి, అనుకోకుండా అక్కడ డాష్ కొట్టడం జరుగుతుంది ఆ మహిళకి. మరి ఆ వెహికల్‌లో ఉన్న ఆ డ్రైవర్ ఏం చేస్తాడు? వాడు ఏదో ఒక విధంగా అయినా తప్పించుకుంటాడు, లేదా దొరికిపోతాడు. అక్కడ ఆ స్త్రీ బాధకి గురి అవుతుంది. ఆ స్త్రీకి ప్రాణమైనా పోవచ్చు, ఏదైనా కాలు, చెయ్యి అయినా విరగవచ్చు. మరి చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? అరే! ఆ డ్రైవర్‌కి బుద్ధి లేదు. ఆ డ్రైవరు సరిగ్గా డ్రైవ్ చేయలేదు. యాక్సిడెంట్ చేశాడు అని ఆ డ్రైవర్‌ని నిందిస్తారు. కానీ ఇక్కడ ప్రకృతి న్యాయం ఏమంటుంది? అక్కడ ఎవరైతే బాధకు గురి అయ్యారో ఆ స్త్రీనే ఆ స్త్రీదే తప్పు అని అంటుంది. అవును కదా! ఏదో ఒక సమయంలో, ఏదో ఒక జన్మలో తను కూడా అలాంటి సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసింది కాబట్టి, ఆ యాక్సిడెంట్‌కి తను గురి అయ్యింది. కాబట్టి ఎవరైతే బాధపడుతున్నారో వారిదే తప్పు అని ప్రకృతి న్యాయం చెప్పింది. అందుకే మనము చూస్తూ ఉండే వాళ్ళము ఏం చేస్తామంటే ఎవ్వరి పట్ల నిందలు వేయకూడదు. ఆ డ్రైవర్ పట్ల కూడా నిందలు వేయకూడదు. ఒకవేళ అది ఆయనది తప్పే అయితే ప్రకృతి ఎక్కడో ఒక దగ్గర అతనికి శిక్ష వేస్తుంది. అది ఖచ్చితంగా శిక్ష జరుగుతుంది. మనము ఏంటి చూసేవాళ్ళము ఎవరి పట్ల మనము నిందలు వేయకూడదు. ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్ అనిపిస్తది గానీ, ఫ్రెండ్స్ ఇవి మన నిత్య జీవితంలో మనకి ఎంతో ఇంపార్టెంటు. మన చుట్టూతా ఇట్లాంటి విషయాలు జరుగుతుంటాయి. మన ఇంట్లోనూ జరుగుతుంటాయి. బంధువుల్లో జరుగుతుంటాయి. స్నేహితుల్లో జరుగుతూ ఉంటాయి. ఒక ఇద్దరు మహిళలు, ఇద్దరు స్నేహితులుంటారు. ఒక ఆవిడ కూతురు ఏదో ఒక విషయంలోన తన భర్తతోన తను ఆహ్, అక్కడ ఉండలేక ఏదో గొడవలు పడి తన పుట్టింటికొచ్చేస్తుంది. మరి ఇంకొక మహిళ ఏమంటుంది? "అరె! అక్కడ నువ్వు సర్దుకొని ఉండాల్సింది. ఎందుకు వచ్చేసావు? ఆ భర్త దగ్గరే ఉండాల్సింది. సర్దుకోవాల్సింది. నువ్వు రావడం తప్పు" అని జడ్జ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఆ అమ్మాయి ఏ బాధపడుతుందో ఆ అమ్మాయికే తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అక్కడ ఎలాంటి వాళ్ళున్నారు, ఎలాంటి ఆ అమ్మాయికి బాధ పెడుతున్నారు అన్నది ఆ అమ్మాయికే తెలుసు కాబట్టి ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చేసింది. కానీ మనమెవరము జడ్జ్ చేయడానికి? అక్కడే ఉండాలి. అక్కడే అర్థం చేసుకోవాల్సింది. అక్కడే జీవించాల్సింది అని మరీ మనము జడ్జ్ చేస్తూ ఉంటాం. ఈ జడ్జ్ చేయడం వల్ల ఏమవుతుంది? మరి ఏదో ఒక విషయంలో ప్రకృతి మనకి అలాంటి పరిస్థితులనే చూపిస్తుంది. ఎందుకంటే ఆవిడకి ఆవిడ పిల్లల విషయంలోన అలాంటి సిట్యుయేషన్ జరిగినప్పుడు తనకర్థమవుతుంది. అరే! నేను ఇంకొకరిని జడ్జ్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆ పరిస్థితులు అక్కడ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అవును కదా! ప్రకృతి ఏం చేస్తుందంటే మనము ఇంకొకరిని జడ్జ్ చేసేటప్పుడు అలాంటి పరిస్థితులనే మనకు పెడుతుంది. అప్పుడే అర్థమవుతుంది మనకి. అందుకే అంతవరకు మనం తెచ్చుకోకూడదు. ఇక్కడ ప్రకృతి న్యాయము ఎలాంటి సమయంలో అయినా, ఎలాంటి వారికైనా ప్రకృతి న్యాయము కరెక్ట్‌గానే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ జడ్జ్ చేశామా, మరి మనము అలాంటి పరిస్థితులనే మనకు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులు మనకు ఏర్పడకూడదు అంటే ఎవరి విషయాల్లోనూ మనము జడ్జ్ చేయకూడదు అనేది మనము దీని ద్వారా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి
ఎవరైనా మన మీదకి రాళ్ళు విసిరితే మనకు కోపమొస్తుంది. అదే ఒక పర్వతం మీద నుంచి ఒక కొండపై నుంచి రాళ్ళు పడ్డాయనుకోండి, అక్కడ ప్రాణాలు పోయినాయనుకోండి, లేదా ఏదైనా శరీరంలోన కాలు విరగడం, చెయ్యి విరగడము అయిందనుకోండి, మనం ఆ పర్వతాన్ని నిందిస్తామా? నిందించం గదా! మనుషులనైతే నిందిస్తాం. కానీ ఏది జరిగినా కూడా మనము అక్కడ జ్ఞానంతో మనం అర్థం చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి మనం ఇంట్లో ఏదైనా ఒక గాజు కప్పు గాని ఏదైనా మనం పట్టుకొని ఉంటాము. అదే పిల్లల చేతిలో నుండి పగిలిపోతే ఏమంటాం మనము? బాధపడతాము. అదే మన చేతిలో నుంచి పగిలిందనుకోండి, దాని గురించి అంతగా బాధపడము. అంటే ఇతరులని మనము ఎక్కువగా నిందిస్తూ ఉంటాము. ఎంతసేపున్నా ఇతరుల వైపే వెళ్తూ ఉంటాము. కానీ ఇక్కడ బాబాజీ గారు ఏం చెప్తున్నారు? నిన్ను నీవు చెక్ చేసుకో. ఫస్టు నీ తప్పులు ఏమున్నాయి? నీవెలా ప్రవర్తిస్తున్నావు? అనేది నిన్ను నీవు చెక్ చేసుకో అని చెప్తున్నారు. మరి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్‌లు ఎక్కడైనా కానీ మనం ప్రేమికులను చూస్తూ ఉంటాం. ఆ ప్రేమికుల్లోన ఎవరో ఒకరు అంటే ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అమ్మాయిని అబ్బాయి మోసం చేయడం గాని, అబ్బాయి అమ్మాయిని మోసం చేయడం గాని జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మోసం చేసిన వాళ్ళది కాదు తప్పు. మోసపోయిన వారిదే తప్పు అని అంటున్నారు. అంటే ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు మనం ఎవరిని జడ్జ్ చేయొద్దు అని చెప్తున్నారు ఇక్కడ దాదాజీ గారు. ఒకవేళ అమ్మాయి మోసపోయిందనుకోండి, తను ఎక్కడ ఒక దగ్గర మోసం చేసింది కాబట్టి ఇక్కడ మోసపోయింది. కానీ ఈ ప్రాపంచిక న్యాయం ఏమంటుంది? అరే! ఆ అబ్బాయి మోసం చేశాడు, ఆ అబ్బాయి మోసం చేశాడు అని జడ్జ్ చేస్తూ ఉంటారు. నిందలు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రకృతి న్యాయం ఏం చెప్తుంది? ఆ అమ్మాయి మోసపోయింది అంటే, ఆ అమ్మాయి బాధపడుతూ ఉంది అంటే కరెక్టే. ప్రకృతి ఇచ్చిన న్యాయము కరెక్టే. ఆ అమ్మాయికి బాధ కలిగింది కూడా కరెక్టే. న్యాయమే అది అని అంటుంది. ఎందుకంటే, ఆ అమ్మాయి ఎక్కడో ఒక దగ్గర మోసం చేసింది కాబట్టే ఇక్కడ మోసపోవడం జరిగింది. అది ప్రకృతి న్యాయము అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని చోట్ల మనము వార్తలు వింటూ ఉంటాము. ఎక్కడో ఏదో యాక్సిడెంట్లు జరిగాయి. లేదా ఎవరో మోసం చేశారు. ఎన్నో భయంకరమైన విషయాలు మనము వింటూ ఉంటాము. అవి విన్నప్పుడు కొంతమందికి మాత్రమే భయమొస్తుంది. అరే! మా జీవితంలో గూడా ఇలా జరుగుతుందేమో అనే భయమొస్తుంది. అన్నింటికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆ కర్మ ఉంటేనే మనకు వస్తుంది. అది లేదు అంటే మనం అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం వార్తల్లో కూడా న్యూస్‌లో కూడా ఎన్నో విషయాల పట్ల వింటూ ఉంటాము. ఆడపిల్లలకి ఇలా జరిగింది. లేదా ఎక్కడో మోసం చేసేవాళ్ళున్నారు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు గూడా బాధపడతాం మనం. భయపడతాము. అన్నింటికి భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు దాదాజీ గారు. ఒకవేళ ఆ కర్మ ఉంది అంటే ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో నీకు జరుగుతుంది. అంతేగాని ఆ కర్మ అనేది లేదు అంటే నీ జీవితంలోకి అది రాదు అని చెప్తున్నారు. మరి కొన్ని చోట్ల మనము చూస్తూ ఉంటాము. కొన్ని వ్యాపారాలు జరిగే చోట్ల ఆ వ్యాపారస్తులు ఆహ్, ఎంతో అన్యాయం చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ వ్యాపారంలో నష్టపోతూ ఉంటారు. మరి ఈ ప్రాపంచికం వాళ్ళంతా ఏమంటుంటారు? అయ్యో! వాడు మోసం చేశాడు, అన్యాయం చేశాడు ప్రజలకి అని అంటూ ఉంటారు. కానీ ప్రకృతి న్యాయం ఏమంటుంది? ఆ బిజినెస్‌లో కూడా ఎవరెవరైతే మోసపోయారో వారిదే తప్పు అనంటుంది. ఎందుకంటే చూడండి ఆ బిజినెస్‌లో కొంతమంది మాత్రమే మోసపోయి ఉంటారు. కొంతమంది మాత్రమే బాధపడుతూ ఉంటారు. ఈ ప్రాపంచిక న్యాయము మోసం చేసిన వాడిని పట్టుకుంటుంది. కానీ ప్రకృతి న్యాయం ఎవరిని పట్టుకుంటుంది? అక్కడ ఎవరైతే మోసపోయారో, బాధపడుతున్నారో వారిదే తప్పు అని అంటుంది. ప్రకృతి న్యాయం. ఎందుకు అంటే
ఒకప్పుడు మోసం చేశారు. ఒకప్పుడు ఆహ్, ఎవరితోనో డబ్బులు లాక్కున్నారు. కార్యకారణ సంబంధం ఉంది గదా! ఒకప్పుడు ఇచ్చారు గాబట్టే ఇక్కడ నువ్వు మోసగించబడ్డావు. మరి వీటన్నింటి నుంచి మనము బయటపడడం ఎలా అనంటే, మనలో ఉన్న హర్షడ్ వర్గాల వల్లనే మనము వీటన్నింటికి మనము గురి అవుతున్నాము. ఇంకొకరి పైన నిందలు వేస్తున్నాము. మనకి ఏది వస్తే కూడా ఇంకొకరి మీదనే మనము తప్పులు చూపిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనము ఈ ధ్యానము, జ్ఞానంలో ఉంటామో, ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఈ అర్షడ్ వర్గాలను ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో, అప్పుడే వీటన్నింటి నుండి మనము బయటపడడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన జీవితంలో మన మన కంటి ఎదురుగా మనకి ఏం జరుగుతుంటే గూడా ఎవరిని నిందించొద్దు. మనకి అవకాశం ఉంటే వాళ్ళకి జ్ఞానాన్ని తెలియచెప్పొచ్చు. ఇదిగో ధ్యానం చేయండి. జ్ఞానాన్ని తెలుసుకోండి. అప్పుడే మీరు పడుతున్న బాధలకి ఒక శారీరక బాధ అయినా, మానసిక బాధ అయినా, ఆ! ఆర్థిక బాధలైనా వీటన్నింటికి మీకు కారణాలు తెలుస్తాయి. ఎవరిని నిందించొద్దండి. ఇగో ధ్యానము, జ్ఞానము ఉంది అని మనకి అవకాశం ఉంటే మనం తెలియజెప్పొచ్చు. అంతేకాని మనము ఎవరిని నిందించొద్దు. ఇక్కడ ఈ సృష్టిలోన ఎక్కడ ఎవరికి ఏం జరిగినా గూడా ప్రకృతి న్యాయం అనేది ఉంది. యూనివర్స్ న్యాయము కరెక్ట్‌గానే జరుగుతూ ఉంటుంది అనేది మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇంతటి నేనైతే నిజంగా ఈ ప్రకృతి న్యాయాన్నయితే నేను గట్టిగా పట్టుకున్నాను. నా జీవితంలోన ఏ విషయంలోనూ నాకు బాధ వచ్చినా ఏదైనా కష్టమో, సమస్య వస్తే కూడా నన్ను నేనే చెక్ చేసుకుంటాను. ఎక్కడ ఇంకా నాలోన ఎక్కడ తప్పులున్నాయి, ఇంకా ఎక్కడ నేను సరిచేసుకోవాలి, ఎక్కడ నేను ఎవరికి ఏం చేశాను అని కూడా నన్ను నేను చూసుకొని, నన్ను నేను సరిచేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి నా ఎదురుగా ఏదైనా ఇలాంటివి జరుగుతూ ఉంటే కూడా నాకు అవసరమైతే ఈ ధ్యానం గురించి, జ్ఞానం గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ, ఎక్కడ కూడా నిందలు వేయడం అనేది ఒకప్పుడు వేసేదాన్ని. ఆ జ్ఞానంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా చేస్తూ వచ్చాము మనము. కానీ ఈ జ్ఞాన మార్గానికి వచ్చిన తర్వాత మనము ఎప్పుడు కూడా మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. సరైన జీవితం జీవించాలి అనేది తెలుసుకున్నాను. ఇంకొకటేంటంటే ఫ్రెండ్స్, మనము ఈ ధ్యానము, జ్ఞానము తెలియకముందు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని సరికాని మాటలు మాట్లాడినా, ఎన్ని సరికాని చేష్టలు చేసినా, శిక్ష అనేది తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న పిల్లల్లాగా ఉంటాం కాబట్టి. ఈ ధ్యానము, జ్ఞానానికొచ్చిన తర్వాత, ఈ జ్ఞానం అర్థం చేసుకున్న తర్వాత గూడా మనము ఆహ్, తప్పులు చేస్తూ ఉన్నాము, నిందలు వేస్తూ ఉన్నాము, జడ్జ్ చేస్తూ ఉన్నాము, కంప్లెయింట్లు చేస్తూ ఉన్నాము అనంటే, శిక్ష ఈ ప్రకృతి శిక్ష అనేది భారీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంత చక్కటి మరి మొదటగా అయితే నేను పత్రి సార్ గురించి ఆహ్, ఆహ్, వారి యొక్క జ్ఞానంలోన నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్, నో ఆర్గ్యుమెంట్ అనే నిజంగా ఈ 3 విషయాలంటే నాకు చాలా ఇష్టము. ఈ 3 విషయాల్ని నేనెప్పుడు గుర్తుపెట్టుకుంటాను. నా జీవితంలో కూడా ఆచరిస్తూ ఉంటాను. మరి ఒకసారి నేను ఫస్ట్ సారి పత్రిజీ సార్‌ని చూసినప్పుడు మాకు బళ్ళారిలోన ఒక పిరమిడ్‌కొచ్చారు సారు. సారు వచ్చినప్పుడు సారు యొక్క వారు ఎంతోమంది ఉన్నారు వారి చుట్టూతా కూడా. అంతమందిని కూడా వారు ఎంతో ఓపికతోన వాళ్ళడిగిన ప్రశ్నలకి గాని, ఆ! వారికి చక్కగా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. వారు మాటలు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు ఆ జ్ఞానం ఇస్తూ ఉంటే, నాకు సాయిబాబానే కనపడుతూ ఉన్నారు వారిలోన. ఎందుకంటే ఎన్ ఆ ఓర్పు సహనం ఉంది. ఆ ఓర్పు సహనంతో అంతమందికి అలాగా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు అనంటే, ఆ భగవంతుడు స్వరూపమే అని అనిపించింది నాకు. మరి నేనైతే పత్రిజీ సార్ యొక్క జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటాను.
నో జడ్జిమెంట్ అనేది ఆహ్, మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవ్వరిని కూడా నిందించొద్దు. ఈరోజు క్లాస్ అంతా కూడా మరి జడ్జిమెంట్ గురించే వచ్చింది. ఆహ్, ఎందుకంటే నా జీవితంలో కూడా నేను ఎన్నో విషయాల్లోన సతమతం అవుతూ ఉన్నాను. మరి పత్రిజీ సారు చెప్పిన ఒక ఆహ్, వీడియోలోనే నేను ఒక జ్ఞానాన్ని పట్టుకున్నాను. ఆయన ఏం చెప్తారు అంటే, సుకర్మలు, కుకర్మలు అను 2 ఉంటాయి. మరి రాత్రి టైం అయితే మనకి ఆహ్, మాస్టర్స్ రాత్రి అంతా తిరుగుతూ ఎవరైతే సుకర్మల్లో ఉంటారో వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. మనం ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలి అంటే సుకర్మల్లో ఉండాలి అని చెప్తారు. గురుమ ఆహ్, సుకర్మలు అంటే మనము ఆహ్, జ్ఞానంతో జీవించడం అన్నమాట. ఏ జ్ఞానాన్నయితే మనము ఈ ఆత్మ జ్ఞానాన్ని వింటూ ఉన్నామో, అంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మ స్వరూపాన్ని అని ఎప్పుడైతే ఆ జ్ఞానంతో జీవిస్తూ ఉంటామో, ఆ! మరి మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉంటామో, ఏ సమస్య వస్తే కూడా నా వాస్తవానికి నేనే సృష్టికర్త అని తెలుసుకొని ఆనందంగా జీవిస్తూ ఉంటామో, ఇవన్నీ గూడా సుకర్మలు. మరి అందరికీ శాకాహారం గురించి చెప్పడము, తెలుసుకున్న జ్ఞానాన్ని పంచడము, ఇవన్నీ గూడా సుకర్మలు. మరి కుకర్మలు అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో బాధపడుతూ, వారి మీద, వీరి మీద నిందలు వేస్తూ, లేదా కంప్లెయింట్లు చెప్తూ, జడ్జ్ చేస్తూ, లేదా జరిగిపోయిండే విషయాల పట్ల మనము అయ్యో! అది నష్టమైంది, లేదా వాళ్ళు అదే అన్నారు, ఇదన్నారు అని అంటూ ఉంటామో అది కుకర్మ అని చెప్తారు. ఎవరైతే సుకర్మలో ఉంటారో వారికి మాస్టర్స్ ఇచ్చే జ్ఞానాన్ని పట్టుకునే శక్తి ఉంటుంది. అవును కదా ఫ్రెండ్స్. ఎవరు ఎప్పుడైతే మనకి ఆ మాస్టర్స్ ఇచ్చే జ్ఞానాన్ని పట్టుకోవాలి అంటే వారి యొక్క ఫ్రీక్వెన్సీకి మనము దగ్గరగా ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉన్నప్పుడే మనము పట్టుకోగలుగుతాము. కాబట్టి మనకు తెలిసినంత మనము సుకర్మలో ఉండాలి. ఏం వింటున్నాము రోజు జ్ఞానాన్ని, ఏది వింటున్నామో, విన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. లేదా మనకి అవకాశం వచ్చింది, అందరికీ పంచాలి. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. మరి ఇలాగే మాస్టర్స్ ఇచ్చే జ్ఞానాన్ని నేను కళల ద్వారా గూడా ఎంతో జ్ఞానాన్ని పొందాను ఫ్రెండ్స్. మరి ఈ కళల జ్ఞానాన్ని అందించింది వంశీ మాస్టర్ ద్వారా నేను ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాను. మరి ఈ కళల ద్వారా గూడా పత్రిజీ సారు చెప్పిన విధంగా ఆ మాస్టర్స్ ఆహ్, రాత్రి అంతా గూడా వాళ్ళు తిరుగుతూ ఎవరైతే ఆత్మ జ్ఞానంతో ఉంటారో వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చేదానికి రెడీగా ఉంటారు. ఆ సమయంలోన మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆహ్, లేదా మనము నిద్రలో కూడా మనకి కళల ద్వారా గూడా ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. నేను ఒక విషయంలో ఎక్కువగా బాధపడేదాన్ని. ఎందుకు నాకు ఈ జన్మలోన నాకు ఫ్రీడమ్ అనేది లేదు. అంటే కొన్ని విషయాల్లోన మనకి ఏదో ఒక విషయంలో బాధ ఉంటుంది గదా! నేనెందుకు ఫ్రీగా అందరిలో మూవ్ అవ్వలేకపోతున్నాను, లేదా బయటికి వెళ్ళలేకపోతున్నాను. నాకు ఎంతో జ్ఞానం పంచాలనుంది, ధ్యాన ప్రచారం చేయాలనుంది. అయినా ఎందుకు నేను ఆహ్, ఇంట్లో వాళ్ళు సరే నాకు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు ఇలాగ అని నేను ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు నేను ఒక కళ ద్వారా నేను ఆ సత్యాన్ని తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఒకానొక జన్మలోన ఒక ఆవిడ చిన్న కుక్క పిల్లల్ని పెంచుతూ ఉందనమాట. పెంచుతూ ఉంది. వాటిని పెంచి పెద్ద జేసి వేరే వాళ్ళకి అమ్మడం సేల్ చేస్తూ ఉందనమాట. నేనక్కడ చూస్తూ ఉన్నాను. ఆవిడని అడుగుతూ ఉన్నా, "ఎందుకు అలాగా ప్రాణుల్ని అలా ఎంతో ప్రేమతో పెంచుతూ ఉన్నావు గదా! మరి వాటిని ఎందుకు అలాగా డబ్బుల కోసము నువ్వు సేల్ చేస్తున్నావు, అందరికి పంచేస్తున్నావు" అని అన్నప్పుడు ఆవిడ అంటూ ఉంది, "లేదు, నా జీవితం గడవాలి అనంటే నేను ఈ కర్మ చెయ్యాలి. కాబట్టి నేను ఈ కుక్కలన్నింటిని కూడా డబ్బుల కోసము
వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అని అన్నది. ఆ కళ ద్వారా నాకేమర్థమైంది అంటే, చూడండి అంటే మనము ప్రతి ఒక్కటి కూడా కర్మ అవుతుంది అని మనం దీని ద్వారా జ్ఞానం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. కుక్కల్ని మనము తీసుకొని వస్తాం. వాటిని బంధిస్తాము. వాటికి ఫ్రీడమ్ ఇవ్వము. మరి అవన్నీ జరగడానికి ఆవిడ కారణం అవుతుంది గదా! అందుకే మనము కొన్ని విషయాల్లోన బంధించబడతాము. నేను ఆ కళ ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాను. కాబట్టి నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాము. దేన్ని గూడా బంధించొద్దు. ఒకదాన్ని మనము బంధించాము అనంటే, మనము కూడా బంధించబడతాము అని కూడా నేను తెలుసుకున్నాను. మరి ఒకసారి నాకు ఇలాగే ధ్యానంలోన నీకు క్యాన్సర్ ఒస్తూ ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాను. క్యాన్సర్ ఒస్తూ ఉంది అనే విషయాన్ని ఆ వాయిస్ వినపడడం జరుగుతుందనమాట. అది ఎందుకు నాకు ఇలా చెప్తూ ఉన్నారు అంటే, నేను ఎక్కువగా ఆ సమయంలో క్యాన్సర్ పేషెంట్‌లని ఎక్కువగా చూడడం జరిగింది. అలా ఆలోచించడం వల్ల, అయ్యో! వీళ్ళెంత బాధపడుతున్నారు క్యాన్సర్ వల్ల అని వారి గురించి ఆలోచించడం వల్ల నాకు ఇలా జరుగుతూ ఉందేమో అనుకున్నాను. కానీ 2, 3 రోజులు అదే వాయిస్ రావడం జరిగిందనమాట. సరే అని చెప్పి నేను మరి మాస్టర్స్‌ని అడగడం జరిగింది. అడిగినప్పుడు నాకు ఒక విజన్‌ని చూపించారు. ఆ విజన్‌లోన ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చాడు ఒకతను. ఆయన వచ్చి "నిన్ను తీసుకెళ్తాను నేను" అని అంటున్నాడు. సరే వస్తాను అని చెప్పి ఆయన వెనక వెళ్ళాను. వెళ్తూ ఉన్నప్పుడు ఒక కొన్ని అడుగులు వేసిన తర్వాత ఆగిపోయాను. ఆగిన తర్వాత నేనన్నాను, "లేదు లేదు నేనిప్పుడు నాకు తెలుస్తూ ఉంది అక్కడ. నేను శరీరాన్ని వదిలేసి ఆయన వెంట వెళ్తూ ఉన్నాను అని తెలుస్తుంది. నాకు మరి ఆయన్ని ఆపేసి ఆగండి అని చెప్పి, నేనిప్పుడు రావాలని అనుకోవట్లేదు. నేనింకా జీవించాలనుకుంటున్నాను అని అంటున్నాను. మరి అతను అంటున్నాడు, "లేదు, నీవు ఒకప్పుడు ఈ జీవితం వద్దు అనుకున్నావు. అందుకే నేను నిన్ను తీసుకెళ్తున్నాను. నీ ఇష్ట ప్రకారమే నేను తీసుకెళ్తున్నాను" అని అంటున్నారు. నేనంటున్నాను అక్కడ, "అవును, నేను అప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ జీవితం వద్దు అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను జ్ఞానంతో ఉన్నాను. నేనింకా జీవించాలనుకుంటున్నాను. నేను ధ్యాన ప్రచారం జేస్తున్నాను. జ్ఞానాన్ని పంచుతున్నాను. నాకింకా జీవితం కావాలి" అని అతనితో అడుగుతున్నాను. కానీ ఆయన కొంత వాదించాడు. నేను కొంత వాదించాను. ఆ విజన్ అయిపోయింది. తర్వాత ఆలోచించాను. ఎందుకొచ్చింది? ఈ విజన్ నాకెందుకొచ్చింది అని ఆలోచించినప్పుడు నాకు గుర్తొచ్చింది. ఒకానొక సమయంలో నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు అలా ఏదో ఒక్క సమయంలో ఆ మాట అనుకున్నందుకు ఈ క్యాన్సరొస్తుంది అని విజన్ ఇచ్చారు. మరి, మరి నేను రెడీగా ఉన్నానా లేదా అని నన్ను తీసుకెళ్లడం గూడా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ అక్కడ. చూడండి మనకు తెలుసో తెలియకో మనము ఎన్నో థాట్స్ వదులుతూ ఉంటాము. ప్రతి ఒక్క థాట్‌కి విలువ ఉంది ఫ్రెండ్స్. మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, మనం థాట్స్ వదిలే సమయంలోన అంత జాగ్రత్తగా ఉండాలి. ఇది గూడా నిజంగా అంటే అద్భుతమైన జ్ఞానం ఫ్రెండ్స్. మనము ఆహ్, ఏం ఆలోచిస్తున్నామో, బయటికి ఏది వదులుతున్నామో అనేది గూడా జాగ్రత్తగా ఉండాలి. మరి నేను ఆ రోజు ధ్యానంలో కూర్చొని నేను మాస్టర్స్‌ని వేడుకున్నాను. మాస్టర్స్ నాకింకా జీవితం కావాలి. నేను జ్ఞానంలో ముందుకెళ్ళాలనుకుంటున్నాను. నేను ఉన్నంత కాలము నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికి పంచుతాను. ధ్యాన ప్రచారం చేస్తాను. నాకు ఇంకా ఆయుష్ కావాలి అనుకున్నప్పుడు, మరీ నాకు విజన్‌లోన నాకు మరి జీవితాన్ని ఇచ్చినట్టు నాకు విజన్‌లో చూసుకున్నాను నేను. నాకు మరి ఆయుష్‌నిచ్చినట్టు గూడా నేను చూసుకున్నాను. ఇలాగ మనము కళల ద్వారా కూడా మరి పైలోకవాసులకి కనెక్ట్ అయ్యి మనము ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్. నేను ఏ ఆర్థికంగా నాకు ఇబ్బందులుంటే కూడా ఆర్థికంగా అంతా ఉంది. బాగా ఉంది. కానీ డబ్బుల విషయంలోన నాకు చేతిలో ఎందుకు డబ్బులు ఆగవు? ఏదో ఒక విషయంలో నేను నా చేతి నుండి డబ్బులు పోతూ ఉన్నాయి అని నాకు దాని నుంచి కూడా నాకు సమస్య అనిపిచ్చింది.
దానికి కూడా ఒక ప్రశ్న వేసుకున్నాను నేను. ఎందుకు నా చేతిలో డబ్బులు నిలవడం లేదు? ఏదో వస్తూ ఉంటాయి డబ్బులు, మరి పోతూ ఉంటాయి. దీనికి కారణము నేను తెలుసుకోవాలి అని అడిగినప్పుడు నాకు ఒకానొక విజన్‌లోన నేను ఒక దొంగలాగా ఉన్నాను. దొంగలాగా ఉండి ఎంతోమంది ప్రజల్ని నేనక్కడ బాధ పెడుతూ ఉన్నాను. ఆహ్, ఇంటిలోకంతా వెళ్లి ఆడవాళ్ళనంతా హింసించి, ఆ ఇంట్లో ఉన్న వస్తువులనంతా తీసుకుపోవడం జరుగుతుంది. ఇలాగ ఒక్కొక్క విజన్‌లోన నేను ఒక 2, 3 విజన్స్ చూసుకున్నాను. బయట ఆడవాళ్ళు వాక్ చేస్తూ వెళ్తూ ఉంటారు గదా! వాళ్ళు తాళ్ళు చైన్‌లు లాక్కు వెళ్ళడము. ఇలాగా ఎన్నో విధాలుగా నేను ఎంతో మందికి బాధ పెట్టి, ఆ సంపదలు లాక్కోవడం జరిగిందనమాట. మరి ఈ విజన్ ద్వారా ఏం నేర్చుకున్నాను నేను? నేను ఒకప్పుడు మరి నేను లాక్కున్నదంతా కూడా మరి ఇప్పుడు అందుకే నా చేతిలో డబ్బులు నిలవడం లేదు. ఏదో ఒక రూపంలోన నాకు నష్టం జరుగుతూ ఉంది అనేది నేను అక్కడ జ్ఞానాన్ని తెలుసుకున్నాను. మరి అక్కడి నుంచి హ్మ్. నేను ఆచరణలో పెట్టుకున్నాను. ఎక్కడ కూడా ఏ విషయంలోనైనా కూడా ఎవ్వరికీ నేను నష్టం చేయొద్దు. నా మాటల ద్వారా గాని, చేష్టల ద్వారా గాని ఎక్కడైనా ఏ చిన్న క్రియ చేసినా కూడా నేను మరి దాన్ని అనుభవించడం జరుగుతుంది అని నేను దీని ద్వారా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. మరి ఇలాగ నేను ఎన్ని విషయాల్లోన నేను ప్రతి ఒక్క విషయంలోన ఈ విజన్స్ చూసుకోవడము, దాని ద్వారా ఆ జ్ఞానం తెలుసుకోవడము, దాని ద్వారా మరి నేను దాని నుంచి బయటపడడము జరిగింది ఫ్రెండ్స్. ఇలాగ మనము కళల ద్వారా కూడా మనం ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. ఆహ్, ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.